నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. డివి శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎనలిస్ట్ మనతో ఉన్నారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే. శ్రీనివాస్ గారు, అసెంబ్లీకి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి రాకూడదని డిసైడ్ అయ్యారు. అదే కొనసాగుతుంది, రావట్లేదు. మీడియాలో మాత్రమే మాట్లాడుతూ వస్తున్నారు. కానీ పిఎస్సి చైర్మన్ విషయానికి వచ్చేసరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోటి నామినేషన్ వేయించాడు జగన్మోహన్ రెడ్డి. పిఎస్సి చైర్మన్ సభ్యుడిని ఎన్నుకోవడానికే, పిఎస్సి సభ్యుడిని ఎన్నుకోవడానికే ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలో తెలుసు. మరి చైర్మన్ని ఎన్నుకోవడానికి ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలో తెలియదా జగన్మోహన్ రెడ్డికి? ప్రతిపక్ష హోదా లేదు. పిఎస్సి చైర్మన్ టెక్నికల్గా సాధ్యమయ్యే పనేనా వైసీపీకి? ఒకవేళ సాధ్యం కాకపోతే తెలిసి ఎందుకు జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డితోటి నామినేషన్ వేయిస్తాడు? పిఎస్సి ఇప్పుడు ఆ నామినేషన్ ఇప్పుడు ఒకవేళ అది ఇవ్వకపోతే మళ్ళీ కోర్టుకు వెళ్తాడా? మళ్ళీ కోర్టుకు వెళ్తాడేమోగా. అంటే దయచేసి మాకు పిఎస్సి చైర్మన్ ఇప్పించండి అని ప్రతిపక్ష అడుగుతాడు. హోదా దానిపైన ఎలా వెళ్ళాడుగా. అయితే కోర్టుకు వెళ్ళాడో వెళ్ళాడుగా. ఇప్పుడు పిఎస్సి చైర్మన్ కోసం కూడా రేపు హైకోర్టులో ఒక బిల్ రెడీ అవుద్దా? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా, మిగతా వాళ్ళని వెళ్ళనీయకుండా తన హక్కుని, తన బాధ్యతని ఎలా క్లెయిమ్ చేసుకుంటాడు? ఇప్పుడు ముందు మీరు సభకు వెళ్తే సభలో మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ వస్తాయి. ఏది పియూసి వస్తుంది, పబ్లిక్ యూటిలిటీ కమిటీ కానీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కానీ, చాలా ఉంటాయి కమిటీలు. అన్నిటిలో కూడా మీ ప్రాతినిధ్యం మీకు కావాలంటే ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చాలి. బాధ్యత నుంచి పారిపోతున్నావు, కానీ హక్కుల కోసం కోర్టుకు వెళ్తున్నావు. లేదు, నామినేషన్లు వేస్తుంటే ప్రజల్లో చులకనయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు నేనేసాను, వాళ్ళు ఇవ్వలేదు అని బండ వేయటానికి తప్ప అది పొందే అర్హత, హక్కు మీకున్నాయా? ఇప్పుడు లేదని తెలిసి వేయడం అంటే వాళ్ళు ఇవ్వట్లేదు, మేము అడిగాము, యాగి నామినేషన్ వేసాం, యాగి చేయడం. అంతే మళ్ళీ అంతే. ఇప్పుడు ప్రతిపక్ష మనకి హోదా లాగానే యాగి చేయడం. క్లాస్ రూమ్లో మనకి లాస్ట్ బెంచ్ పిల్లలు ఉంటారు. వాళ్ళు వినరు, వినేవాళ్ళని విననివ్వరు, వెనకాల ఉండి ఏదో ఆ బండి పుస్తకాలు వేసి కొడతా ఉంటారు. అంటే కనీసం వాళ్ళన్నా మంచివాళ్ళు, ఏది వాళ్ళన్నా నయం, వాళ్ళు క్లాస్కి వస్తారు, వచ్చి డిస్టర్బ్ చేస్తారు. ఈయనేంటి క్లాస్కి వెళ్ళకుండా అల్లరి చేసే స్టూడెంట్ కనపడుతున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనం చూస్తున్నాం, శాసన మండలి సమావేశాలు చాలా రక్తి గడుతున్నాయి. కరెక్ట్. ఇప్పుడు ఒక సమర్థమైన ప్లేయర్ ఉంటేనే అవతల ప్లేయర్ యొక్క ఆట ప్రతిభ బయటపడతాయి. నువ్వు సభకి వెళ్ళకుండా గ్రౌండ్ వదిలేసి ఆడితే ఎట్లా కుదరదు? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేసావు, వసుధ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనస్ఫూర్తిగా వేసాడా, బలవంతంగా వేసాడా? ఎందుకంటే మనకు అది కూడా డౌట్ కొడతాం. ఏది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక జగన్ బలవంతంతో సంతకం పెట్టినట్టుగా కనపడుతుంది అన్నమాట. నిజంగా అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్ మోస్ట్ శాసనసభ్యులు. అవును కదా. ఆయన ఏంటి, ఆయన ఇప్పుడు కాదు, ఆయన 1978 నుంచి కంటెస్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు దగ్గర చంద్రబాబుతో సమకాలీకులు కదా. ఇప్పుడు 7-8 సార్లు ఆయన సభకు గెలిచినటువంటి పరిస్థితుల్లో అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేవలం క్యాబినెట్ ర్యాంక్ కోసమా? ప్రతిపక్షానికి పిఎస్సి ఇవ్వడం అనేది సంప్రదాయం. ఏది గతంలో మనం పయ్యావుల కేశవ్కి ఇచ్చారు, అవును, జగన్మోహన్ రెడ్డి సీఎంగా. అంతకుముందు చంద్రబాబు సీఎంగా బుగ్గన రాజేంద్రనాథ్కి ఇచ్చారు. వీళ్ళంతా చేసిన వాళ్ళే. ఏది అంతకుముందు బుగ్గనకు ముందు భూమా నాగిరెడ్డి పిఎస్సి చైర్మన్ చేస్తే ఆయన తర్వాత తెలుగుదేశంలోకి మారారు కదా ఆయన. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిఎస్సి చైర్మన్లుగా అనేక మంది వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని రుజువు చేసుకున్న నాయకులు మనకి గతంలో కొల్లలు. యనమల రామకృష్ణుడు చేశాడు, పిఎస్సి చేశాడు, పియూసి కూడా చేశాడు. అట్లాగే నాగం జనార్దన్ రెడ్డి, వీళ్ళందరూ చేసిన వాళ్ళే అన్నమాట. ఇప్పుడు ఒకవేళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశాడు, సరే, ఒకవేళ తగినటువంటి సంఖ్యాబలం లేకపోయినా కన్సిడర్ చేస్తారని అనుకుందాం. కన్సిడర్ చేస్తే అప్పుడు మండలిలోనేమో బొత్స సత్యనారాయణ ప్రతిపక్ష నాయకుడిగా కనపడతా ఉన్నాడు, ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ ఉంది. ఇటు పెద్దిరెడ్డికి వస్తే పెద్దిరెడ్డికి క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది. జగన్ ఇంకా ఎమ్మెల్యేగా మిగిలిపోతాడుగా. అంటే అటు చేసి క్యాబినెట్ ర్యాంక్ లేనాడు జగన్మోహన్ రెడ్డి, అంతేగా.
ఇది కేవలం కేవలం ఎమ్మెల్యేగా మిగిలిపోతాడు. ఇది వచ్చే క్యాబినెట్ ర్యాంక్ అయితే పెద్దిరెడ్డి కిందకి ఇస్తాడు. ఓ. ఇది 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 రాని క్యాబినెట్ ర్యాంక్ కాబట్టే ఏ. ఒక రాయి ఇసరటం. ఉమ్. అంటే జగన్మోహన్ రెడ్డి ఇక రాళ్ళు ఇసరటమే పనిగా పెట్టుకున్నాడు. దాంట్లో బాగా రాటుదేలాడు కూడా. ఉమ్. ఏది చీకట్లో రాళ్ళు ఇసరటమే ఉమ్. అతనికి ఒక ఆటగా ఉంది. అంటే ఇది ఎవరు అడ్వైస్ చేస్తారు ఇట్లా? ఎవరు అంటే అడ్వైజ్ తెలుసు కదా, తెలిసి ఈవెన్ మీలాంటి వాడు సీనియర్ జర్నలిస్టులు చెప్తుంటే ప్రజలు కూడా తెలుసుకుంటూనే ఉంటారు కదా. అసలు ఒకళ్ళ అడ్వైజు జగన్ తీసుకుంటాడా? ఇప్పుడు అంతమంది అడ్వైజర్స్ పెట్టుకున్నారు, వాళ్ళంతా ఏంటి డమ్మీలు, నామకే వాస్తే జీతం తీసుకోవటం తప్ప గతంలో అడ్వైజర్లు వాళ్ళు ఇచ్చిన సలహాలు ఏమైనా ఉన్నాయా? మీకు తెలుసు, మనందరికీ గురువు ఆయన ఎవరు, సీనియర్ మోస్ట్ రామచంద్రమూర్తి గారు. రామచంద్రమూర్తి గారు. జగన్మోహన్ రెడ్డి అతను అడ్వైజర్గా తీసుకున్న తర్వాత నెల రోజుల్లో రాజీనామా చేసి ముఖాన్ని కొట్టేసి వెళ్ళిపోయారు. అవును. అంటే ఏంటి, ఇలాంటి ఆరోవేలు లాంటిగా పనిచేయడానికి ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎవరు సిద్ధపడరు. ఉమ్. జగన్మోహన్ రెడ్డికి ఎవరన్నా సలహాలు ఇస్తారా అంటే ఆయన తీసుకోవాలి కదా, తీసుకునే స్వభావం ఆయనకు ఉంటే కదా ఇచ్చే వాళ్ళకి. ఉమ్. సజ్జల రామకృష్ణారెడ్డి పేరుకే సలహాదారు అంతే తప్ప సజ్జల రామకృష్ణారెడ్డి పోస్ట్ మ్యాన్. ఈయన ఏది చెబితే అది డెలివరీ చేసేవాడే తప్ప ఉమ్. జగన్కి కావాల్సింది డెలివరీ బాయ్స్. ఇప్పుడు డెలివరీ బాయ్గా పెద్దిరెడ్డి రాజేంద్రారెడ్డి ఎంచుకున్నాడా? ఉమ్. అంటే పిఎస్సి చైర్మన్ పొందాలంటే ఆయన కనీసం 14-15 మంది సభ్యత్వం, అసలు సభ్యుడు అవ్వాలంటే. ఉమ్. ఇప్పుడు గతంలో ఎందుకు ఇచ్చారు? 23తో ఉన్నాడు చంద్రబాబు అప్పుడు. అవును. ఈయనకి 18 అంతకుముందు మంది ఆయన- సభ్యులు లేకుండా ప్రతిపక్ష హోదా ఎలా క్లెయిమ్ చేస్తారు? ఇప్పుడు 10% ఏదో ఉంటుంది ఉమ్. ఉన్న స్ట్రెంగ్త్లో. స్పీకర్కి లెటర్ రాశాడు తన ప్రతిపక్ష హోదా కోసం. సరే ముందు నువ్వు రా, తర్వాత చూద్దామన్నాడు ఆయన. ఎవరు? అయ్యన్న. ఉమ్. ఇతను అసలు సభకే వెళ్లకుండా కోర్టులో వేశాడు. ఉమ్. అంటే కోర్టు ఇప్పిస్తుందా? ఉమ్. తను ఏంటి, ఏదో ఒక గేమ్ ఆడాలి, ఉమ్. ఏదో ఒక ఆట ఆడాలి, కానీ గ్రౌండ్కి వెళ్ళాడు. పోనీ ఇప్పుడు పెద్దిరెడ్డితో నామినేషన్ వేయించాడంటే సభకి వస్తున్నట్టు అర్థం చేసుకోవాలా? ఏ సభకు రావాలని ఉందా? ఓ, రాకపోయినా కానీ పిఎస్సి తీసుకోవచ్చా? సభకు జీతం రానప్పుడు ఇంకా తీసుకోవటంలా? పిఎస్సి ఎందుకు? జీతం తీసుకోవటంలో ఉమ్. బెనిఫిట్స్ అన్నీ పొందుతాం. ఉమ్. ఇప్పుడు తనకి బెనిఫిట్స్ అన్నీ కావాలి, ఓకే, కేవలం బెనిఫిట్ కోసమే ఇది కూడా అనుకోవాలి అంతేనా? బాధ్యత మాత్రం వద్దు. ఉమ్. నో రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ ఇస్తే పోనీ పెద్దిరెడ్డికి ఇక్కడ పిఎస్సి చైర్మన్ ఇస్తే క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది. సో అప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లేకపోయినా మిగతా ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి అన్న అసెంబ్లీకి వస్తారా? వెళ్ళటానికి వీల్లేదు. నేను ఎలా వెళ్ళనిస్తాను? నేను లేకుండా మీరు. పిఎస్సి చైర్మన్ ఛాంబర్కి వెళ్ళండి, అక్కడ ఉమ్. కూర్చోండి, అంతే. అంతే తప్ప ఉమ్. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆడుతున్న ఆట అది చాలా బరితెగింపు. ఏది ఒక రకంగా చూడాలంటే నేల విడిచి సాము చేస్తున్నాడు, ఉమ్. గ్రౌండ్ వదిలేసి గేమ్ ఆడుతున్నాడు. కాకపోతే ఒకటే అతనికి దింపుడు కల్లామాస, ఎప్పుడో ఒకప్పుడుకి ఇంకా 4 ఏళ్ళు ఉంది, ఈ 4 ఏళ్లలో వీళ్ళ మీద ముఖం మొత్తకుండా ఉంటుందా? ఎక్కడో చోట నాకు స్పేస్ దొరకకుండా ఉంటుందా? నేను ఆక్యుపై చేయకుండా ఉంటానా? అదే ఆయన ఆశ ఏంటి? బహిరంగంగానే చెప్పాడుగా, ఉమ్. ప్రభుత్వాలు ఎల్లకాలం ఇదే ఉంటుందా, వాళ్ళ మీద వ్యతిరేకత రాదా, మా వైపు చూడరా అని బహిరంగంగానే చెప్పాడు ఆయన. నిన్న ప్రెస్ మీట్లో ఆ. ఎవరో మిత్రుడు అడిగాడు, ఏది అడగకుండా క్వశ్చన్ అడిగాడు. ఏది పవన్ కళ్యాణ్ అవును. 10 ఏళ్ళు అప్పటికే ముఖ్యమంత్రి. అతను సర్దేశాడు, ఇక ఉమ్. ప్యాకప్ అనుకుంటున్న సమయంలో ఉమ్. మరి మనకి జర్నలిస్టులుగా ఆయన పిలిచిన అంతా ఆయన సెలెక్టివ్ జర్నలిస్టులనే పిలుచుకున్నా మన యొక్క ఇది ఉంటుంది కదా. ఉమ్. ఏమన్నాడు, ఏమండి పవన్ కళ్యాణ్ ఇప్పుడే మాట్లాడాడు, ఇంకో 10 ఏళ్ళు ఉంటారంట చంద్రబాబు సీఎంగా, దాని మీద మీ ఒపీనియన్ అనేసరికే కొంచెం ముఖం కందగడ్డయింది. ఉమ్. ఏది కొంచెం అటు ఇటు చూశాడు, ఉమ్. చెప్పాలా వద్దా అనుకుని. అదే చివరికి నేరుగా ఏమన్నాడు? నేరుగా వాళ్ళ వైపు అయితే చూడలేదు. చివరికి ఏమన్నాడు, ప్రజలు కదా డిసైడ్ చేయాల్సింది, ప్రజలు కనుక ఆదరిస్తే మరి ఎన్నేళ్ళైనా సీఎంగా ఉండొచ్చు అన్న మాటలో ఉమ్. తనను ఆదరించలేదనేది ఒప్పుకున్నట్టేగా. ఉమ్. ప్రజాదరణ కోల్పోయాను కాబట్టి ఇవాళ నేను మాజీ సీఎంగా మిగిలాను, ఇక చంద్రబాబు అయినా ప్రజాదరణ ఉన్నంత వరకే ఉంటారనేది ఈయన కొత్తగా చెప్పే జీవిత సత్యమా అది? ఉమ్. అది ప్రజలు చెప్పే సత్యమే. ఉమ్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బాధ్యత నుంచి పారిపోవడమే దురదృష్టం. ఇప్పుడు శాసనసభకి వెళ్ళి ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలే అక్కడ కనుక మాట్లాడుంటే ఉమ్. ఆయన మైలేజ్ ఎంత పెరుగుద్ది? అంటే నాకు అంత టైం ఇవ్వరు అని అంటున్నాడుగా. ఇప్పుడు 1.5 hour పైగా మాట్లాడాడు ప్రెస్ మీట్. నాకు అంత టైం ఇవ్వరు,
నేను ఎమ్మెల్యేను, నాకు ప్రతిపక్ష హోదా ఉంటే నాకు అంత టైం వస్తుంది. నేను ఎమ్మెల్యేని, నాకు అంత టైం రాదని కదా జగన్మోహన్ రెడ్డి అప్లై చేసుకుంటుంది ఇప్పుడు. అంటే మీరు నాకు ఎడిషన్స్ ఇవ్వరు కాబట్టి నేను ఎగ్జామ్ రాయనా? నేను అడిగిన ఎడిషన్స్ ఇస్తేనే ఎగ్జామ్ రాస్తానంటావా? ఇప్పుడు మీరు ఎగ్జామ్లో ఒక స్టూడెంట్గా వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. అవునవును. ఎగ్జామ్ రాయాలంటే అక్కడికి వెళ్ళి మీకు ఇచ్చినటువంటి ఎడిషన్స్ కంప్లీట్ చేస్తే అడిషన్ అడిగితే ఇస్తారు. నీ పేరు మీద హాల్ టికెట్ వచ్చి నీకు అర్హత ఉండి నువ్వు వెళ్ళి కూర్చుంటే ఇస్తారు అడిషన్స్. ఉన్నది, హాల్ టికెట్ ఉంది, అర్హత ఉంది, వెళ్ళి కూర్చోమనే చెప్పారు ప్రజలు, కానీ కూర్చోడు, పరీక్ష రాయడు. నేను అడిగిన ఎడిషన్స్ ఇస్తేనే ఎగ్జామ్ రాస్తానంటాడు, ఎగ్జామ్ హాల్కి వెళ్లకుండా. నువ్వు ఫస్ట్ అది పూర్తి చేయాలి కదా ఎడిషన్ ఇవ్వాలంటే. జగన్మోహన్ రెడ్డి దుడుకుతనం అనాలా, లేకపోతే గడుసుతనం అనాలా, లేదు అది పెంకితనమా మనం అర్థం కాని పరిస్థితి. ఇంకితనం అంటే జగమొండిగా మారాడు. కరెక్ట్. ఇవాళ రాజకీయానికి ఇది శోభించేది కాదనమాట. బొత్స సత్యనారాయణ వాళ్ళ శాసన మండలిలో ఏం జరుగుతుంది? కరెక్ట్. ఇప్పుడు ప్రజలందరి దృష్టి శాసనసభ నుంచి ఎందుకు తప్పుకుంది? ఎగ్జాక్ట్లీ. శాసన మండలి వాళ్ళ పోటాపోటీగా జరుగుతోందంటే రెసిస్టెన్స్, అక్కడ అధికార పక్షం తర్వాత ప్రతిపక్షం బలంగా తగలాల. వీళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి హీరో వర్షిప్ ఎలా వచ్చింది? గతంలో రాజశేఖర రెడ్డి ఎలా ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు సీఎంగా రాజశేఖర రెడ్డి అంతా ఎలివేట్ అయ్యాడు. ప్రతిభాభారత్ ఆ రోజు స్పీకర్గా ఉన్నప్పుడు మీకు తెలుసు, అమ్మ అమ్మ అంటుంటాడు. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఆయన యొక్క డైలాగులు మిమిక్రీ, అవును అవును, శివారెడ్డి గివారెడ్డి వీళ్ళందరూ కూడా చాలా మిమిక్రీ చేస్తుంటారు. అవును. అంటే నువ్వు హీరో వర్షిప్ వచ్చేది వదిలేసుకుని ఒక బలమైన విలన్ ఉంటేనే హీరో కూడా ఎలివేట్ అవుతాడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రాజమౌళి కాన్సెప్ట్ అదే. ఆయన ఏదో సినిమాలు తీస్తుంటాడు, బాహుబలి, అందులో హీరో కన్నా విలన్ ఎక్కువ బలంగా చూపిస్తాడు. అప్పుడు హీరో కొట్టే దెబ్బ బలంగా పడుద్ది. ఎగ్జాక్ట్లీ. మీరు అన్నట్టు రాజశేఖర రెడ్డికి అంత హీరో వర్షిప్ ఎందుకు వచ్చింది అని అంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న ఒక సభలో విజయవాడకి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి జయంతినో వర్ధంతినో అనుకుంటా, ఆయన మాట్లాడుతూ, నేను ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత రేపు సభ ఉంటే ఈ నైట్ అంతా నిద్ర లేకుండా రేపు మాట్లాడాల్సిన సబ్జెక్ట్ గురించి ప్రిపేర్ అయ్యి వెళ్ళేవాడిని, ఎందుకంటే సభలో రాజశేఖర రెడ్డి ఉన్నాడు. అంటే ఆ స్థాయి, ఆ మర్యాద, ఆ గౌరవం, అంతటి ప్రాధాన్యత సభకి ఉండేది. అప్పుడు అక్కడ హీరోగా నిరూపించుకోవాలంటే అక్కడ నిరూపించుకోవాలి. రేవంత్ రెడ్డి నిరూపించుకోవాలనుకున్నాడు, హీఈస్ ప్రూవెన్. ఇంకా వీళ్ళు ఏం తీసుకొస్తున్నారు, కొంతమంది మేధావులు, సోకాళ్ళు సీనియర్ జర్నలిస్టులు, లేకపోతే ఈ సూడో వీళ్ళంతా కూడా ఏమో తీసుకొస్తున్నారు. ఎన్టీ రామారావు ఎగ్గొట్టలేదా 2 ఏళ్ళు, జయలలిత ఎగ్గొట్టలేదా 2 ఏళ్ళు, లేకపోతే చంద్రబాబు ఎగ్గొట్టలేదా? ఈయన కూడా వెళ్ళాడుగా. ఇప్పుడు ముందు నువ్వు వెళ్ళాలి, అవమానపడ్డావు అనుకో, వాళ్ళు అవమానించారనుకో, అది నీకు సానుభూతిగా మారుతుంది. అది చెప్పు. ప్రజల్లో నీకు సానుభూతి పెరిగే అంశాన్ని వదిలేసుకుని నువ్వు అక్కడేదో నాకు జరుగుద్ది అవమానం అని ముందే ఊహించుకుని ఎగ్గొట్టడం అనేది ఎలా నీకు అది మార్క్స్ మైలేజ్ వస్తుంది? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సభకు వెళ్తే, అంటే అతను ఒక ఉద్దేశపూర్వకంగా కక్ష కట్టాడు, అసెంబ్లీ పైన కక్ష కట్టాడు, ప్రజల పైన అసెంబ్లీ పైన కక్ష కట్టడం అంటే నథింగ్ బట్ చెరువు మీద అలగటమే, అంతే కదా. ఏది మనం మొరటుగా సామెతగా చెప్పాలనుకుంటే చెరువు మీద అలగటమే. ఏది ఇవాళ నువ్వు ప్రజలపైన ఎందుకు కక్ష? అంటే నిన్ను ప్రతిపక్షానికి పరిమితం చేశారని ప్రజలపై కక్షతో నువ్వు అసెంబ్లీకి వెళ్ళటం లేదా? జనంలో చర్చ, ఆ విధమైనటువంటి అపోహలు క్రియేట్ అవుతాయి. ఎందుకని? నిన్ను గెలిపించారు పులివెందుల ప్రజలు, పులివెందుల సమస్యలు ఎవరో అక్కడ ప్రస్తావిస్తారు? నీ సొంత చెల్లె నిన్ను విమర్శిస్తోంది. ఇంట్లో సొంత మైకుల దగ్గర కాదన్నాయి మాట్లాడటం, అసెంబ్లీలో ప్రభుత్వ మైకుల దగ్గర మాట్లాడు అని. ఆ సొంత మైకులు కాదు, ఇంటో అవి కూడా ఐఎన్పిఆర్ వాళ్ళ అవి హ్యాండ్ ఓవర్ చేసినట్టు లేరు. లెటర్ పంపించాడుగా, కావాలంటే నేను డబ్బులు పంపిస్తాను, అది కూడా లేళ్ల అప్పిరెడ్డి పంపించాడు లెటర్. లేళ్ల అప్పిరెడ్డి ఇంట్లో ఉన్నాయా? వచ్చి తీసుకెళ్ళండి. ఫర్నిచర్ లేళ్ల అప్పిరెడ్డి ఇంట్లో ఉంటే అతను రాయొచ్చు లెటర్. అది ఎవరిల్లు? జగన్మోహన్ రెడ్డిది. రాస్తే అతను రాయాలి, లేకపోతే ఆయన భార్య రాయాలి. అవును కదా. నా ఇంట్లో ఈ సామాను ఉందండి, మీవి తీసుకెళ్ళండి అని భారతీ మేడం రాసినా ఒప్పుకోవచ్చు. కానీ లేళ్ల అప్పిరెడ్డి ఎవరు? ఆయన ఏమన్నా రెండో పెళ్ళామా జగన్మోహన్ రెడ్డికి?
ఇప్పుడు ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి కావాలని కక్ష కట్టి వాళ్ళ సభకు వెళ్ళటం లేదు అన్నది అందుకే. ఓకే, ఇక్కడ ఏది అసెంబ్లీకి నేను ఎందుకు వెళ్ళటం లేదు అనే దానికి రీజనింగ్ కోల్పోతున్నాడు. మరి ఇప్పుడు పిఎస్సి చైర్మన్ విషయానికి వస్తే మరి బీజేపీకి ఆ అర్హత లేదు, జనసేనకు ఉందా ఆ అర్హత? 21 మంది సభ్యుల అర్హత ఉంది. మరి జనసేనకి ఏమన్నా ఇస్తారా పిఎస్సి చైర్మన్? ఇస్తారు. ఎందుకంటే మరి 21 మంది శాసనసభ్యులతో ఉన్న నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్గా కూడా ఇవాళ మరి తెలుగుదేశం ఎమ్మెల్యేనే అవును, RRR అవును, రఘురామకృష్ణరాజు, అటు అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యే కాబట్టి ప్రతిపక్షంగా మరి 21 మంది శాసనసభ్యులతో ఉన్న బలమైన పక్షం జనసేనకే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఇది రాజకీయంగా చూసినప్పుడు కూటమి ప్రభుత్వం కదా, అదేమి ఇబ్బంది అవదా? అంటే కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఉండి ప్రతిపక్షానికి కదా ఇవ్వాలి పిఎస్సి చైర్మన్. మరి వాళ్ళు కూటమిలో ప్రభుత్వంలో ఉండి పిఎస్సి చైర్మన్ కూడా వాళ్ళకే ఇవ్వాలంటే టెక్నికల్గా అది ప్రతిపక్షం ఉంటే కదా ఇవ్వటానికి, ప్రతిపక్షం Right. వస్తే కదా ఇవ్వటానికి అంటారు. రైట్. ఇప్పుడు జగన్ చేసిన తప్పిదాలకి ఇవాళ ఎలా మూల్యం చెల్లిస్తుందో ఆ పార్టీ కనపడుతుంది. అంటే నువ్వు ముఖ్యమంత్రిగా తప్పిదాల వల్ల ఇవాళ ప్రతిపక్షానికి వచ్చారు, రైట్. ప్రతిపక్షంగా తప్పిదాల వల్ల ఇవాళ పిఎస్సి చైర్మన్ కోల్పోతున్నారు. ఇది కూడా కోల్పోయారు. ఇప్పుడు సభకే వెళ్ళి ఉంటే ఈ సెషన్స్ అన్నీ ఆయన కూడా సభలో ఉంటే పెద్దిరెడ్డిని, ఆ చంద్రశేఖర్ని, ఇంకా మిగతా 10 మంది శాసనసభ్యుల్ని పంపించుంటే ఇవాళ మీరు అడగచ్చు, ఏది ఉన్నది ఒకే ఒక ప్రతిపక్షం పిఎస్సి, మాకు ఇవ్వాలి కానీ మీ కూటమి భాగస్వామ్య పక్షాలకి ఎలా ఇస్తారని ప్రశ్నించవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మీరు ఎందుకని ప్రతిపక్షానికి ఇవ్వలేదు అని అంటే హోదా లేకపోయినా మామూలు ఏది నైతికత ప్రామాణికంగా ఇవ్వచ్చు కదా అని అడిగినా కూడా అసలు వాళ్ళు వస్తేగా సభకి ఇవ్వడానికి. అంతే, కన్వెన్షన్స్ ప్రకారం ఇవ్వాలన్నా సాధ్యం కాకపోయా అసలు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా మారకపోవటం దురదృష్టం. ఏది ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా ఆయన మార్పు ఆయన కనిపించకపోవటం, చూపించకపోవటం మనం చూసాం. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉన్నప్పుడు కానీ, ప్రెస్ మీట్స్లో కానీ ఏమని మాట్లాడతారు, తను తప్పు చేస్తే ఒప్పుకుంటాడు. ఏది నేను కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేశాను, అందుకే ఓడిపోయాను, ఇకపై కార్యకర్తలను నిర్లక్ష్యం చేసే ప్రసక్తే లేదు, కార్యకర్తే నాకు బాస్ అంటాడు. అంటే తన తప్పును ఒప్పుకుంటాడు. దానివల్ల ఏమవుతుంది, ఆ కార్యకర్తలకి లేకపోతే ఆయన వల్ల కొంత అసంతృప్తి చెందిన వాళ్ళకి అదొక చక్కటి ఉపశమనం. రైట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అది కోల్పోయి, అది లేకుండా తన తప్పుల్నే ఇంకా సమర్థిస్తూ చెప్పిన అబద్ధాలనే మళ్ళీ మళ్ళీ చెప్పి ఏదో ఒక సమయంలో గతి లేనప్పుడు నా అబద్ధాలు నమ్మకుండా ఉంటారా అనే దింపుడు కల్లా ఆశ తప్ప దురదృష్టం. ఇలాంటి ప్రతిపక్ష నాయకుడిని కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంది. మరి చూద్దాం, ఇదెట్టు తీసుకెళ్తారు, హైకోర్టుకా లేకపోతే సుప్రీంకోర్టుకా ఈ పిఎస్సి చైర్మన్ వ్యవహారం? అంటే ఆయన దగ్గర చాలా బలమైన లాయర్లు ఉంటారు, చాలా ధనమైన లాయర్లు ఉంటారు. ఇది గతంలో ఆయన చెల్లించిన ఫీజుల తాలూకు బకాయిలు ఉంటే వేసుకుంటారు, పిలిసేముంది. రైట్ సార్, థ్యాంక్ యూ.